సార్ ఈ రోజున యుద్ధ ప్రాతిపదికన అంటే గతంలో ఏదైనా వాతావరణ విపత్తులు వస్తే అప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు చూసాం. హుదూద్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా దగ్గరుండి మొత్తం అంతా సెక్రటరీ చేశారు. అలాగే పెన్షన్ల విధానం కూడా ఈ రోజున 24 గంటల్లో అందరికీ అందుబాటులో అందాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం కానండి, నిన్న జరిగిన పెన్షన్ల పంపకాలు కానండి, అసలు ఎలా చూడాలి సార్ ఏంటి? ఇప్పుడు ఒక విషయం అండి, అప్పుడు వాలంటీర్ల వల్లే సాధ్యపడిద్ది, మిగతా వాళ్ళ సాధ్యపడదని వైసీపీ ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ఆఖరికి సీఎస్తో కూడా చెప్పించారు అది ఎవరి వల్ల సాధ్యపడదని. చంద్రబాబు గారు ఆయన తెలివితేటలతో సచివాలయంలో కొత్తగా సచివాలయం పోస్టులు ఇచ్చారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా పెన్షన్లు ఇప్పిస్తే తొందరగా పని అయిద్ది అనే ఆలోచనతో అది అమలు చేశారు. అది సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ వల్లే అయిద్ది అని వాళ్ళు చాలా ధీమాపోయారు, వాలంటీర్లే చేస్తారు ఈ పని ఎవరూ చేయలేరని. అలా కాకుండా ఆ సచివాలయం వ్యవస్థలోంచి ఉద్యోగులను తీసుకొచ్చి ఎంతమంది అయితే ఉన్నారో మనిషికి 70 మందినో 100 మందినో అట్లా పెన్షన్లు రికార్డు స్థాయిలో నిన్న 96%, 97% పంచారంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాసేవలో ఉంటున్నారంటే ఇది కదా సార్ అసలు పరిపాలన అంటే? అవును, ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరితో సమావేశపరిచాడు, ఎవరితో ప్రెస్ మీట్లు పెట్టాడు, ఏ రకంగా ఆయన చేసిన పనులు కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. అంటే ఆయన చేయడానికి ఏముందో, అచ్చంగా బటన్ నొక్కుతాను బటన్ తీస్తాను, బటన్ నొక్కుతాను బటన్ తీస్తున్నాను, ఇదే తప్ప అసలు ఇక్కడ రోడ్లు ఉన్నాయా, జనానికి ఎవరికి మనం ఏమైనా ఉపయోగపడుతున్నామా, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా చేస్తున్నామని కదా. ఎంతసేపు నేను బటన్ నొక్కాను డబ్బులు వేస్తున్నాను, నేను బటన్ నొక్కాను డబ్బులు వేస్తున్నాను అని తప్ప సంక్షేమం గురించి కానీ, విద్య గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ఏనాడన్నా పట్టించుకున్న పాపాను పోలేదు. ఇప్పుడు ప్రజలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే దుర్మార్గుడు పాలన పోయింది, రాముడు పాలన వచ్చిందని ఆనందంతో ఉన్నారు జనాలు. పెన్షన్లకు సంబంధించి 3000 4000 చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా 250 250 కాకుండా ఒకేసారి ఆయన పెంచడం కానీ ఎట్లుంది? జగన్ ముషాలి జగన్ బయట తిరగనియొద్దంట అసలు తప్పు. ఎందుకు బాబాయ్, ఎందుకు ఆయన ఏదో బటన్ నొక్కే మీకు డబ్బు ఏంది నొక్కేది? జనం నోట్లో మట్టేసాడు, ఎక్కడో జనం నోట్లో మట్టేసాడు. జగన్ తీసేసాడు అన్నీ. అసలు నిమిషం ప్రకారం అరెస్ట్ చేయాలండి. తిరగకూడదు. దుర్మార్గం చేశాడుగా. ఎంత డబ్బు, ఆర్థిక నేరస్తుడు, ఆయన మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ నాన్న చంపాడు, వాళ్ళ బాబాయ్ చంపాడు, చివరికి వాళ్ళు చెల్లి దొరకలా, లేకపోతే చంపేసేవాడు. దొరకలా ఉండరు, లేకపోతే చంపేసేవాడు అని ముసేయాలి. ఎన్ని తెలిసే జనాలు ఈ రోజున 11 సీట్లు కూర్చున్నారు. మరి అందుకే చంద్రబాబు న్యాయం చేస్తున్నాడు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే సార్ అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మరి ఒక పక్క ఆర్థిక విధ్వంసం అని చెప్పాము, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. చాలా మనకు తెలిసి అప్పుల పాలైపోయాం, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది అనేది అందరికీ తెలుసు. కానీ సంపద సృష్టించి నేను తీసుకురాగలుగుతాను, పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు తెస్తాను అంటున్నా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడంటారా? చేయగలుగుతాడండి. ఎందుకంటే జనంలో కొంచెం ఆకర్షణ బాగుంది. జగన్ అంటే లేదు, అసలు లేదు. ఎందుకు ఆయన నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, పిచ్చి బటన్ అది. అది నొక్కిన బటన్ ఉత్తగా నొక్కినట్టు బటన్ అది. బటన్ లేదు, లేదు లేదు లేదు. మరి సంపూర్ణ మద్యపానం అన్నాడు, నేను అది చేశాను, నేను ఇది 99% నేను నా మేనిఫెస్టో పూర్తి చేశాను అన్నాడు. ఉద్యోగ అవకాశాలు కానీ, పరిశ్రమలు కానీ, రోడ్లు కానీ ఏమైనా జరిగినాయి అంటారా? ఏమీ జరగల, అన్ని అబద్ధాల మాటలే, బోటక మాటలు. చూసే జనాలు చూసే చేశారండి చంద్రబాబు గారికి. మరి అసలు వాళ్ళ ప్రేమాభిమానాలన్నీ ఏమైపోయినాయో, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, నేను బటన్ ఏందండి ఇచ్చింది అసలు ఏమి లేదండి. ఇచ్చింది ఇంత, చేపేది ఇంత, అంతేనండి. కరెంటు బిల్లులు పెంచి చెత్త పన్ను అన్ని పెంచారు. మీరేమంటారండి ఒక సామాన్యుడిగా ఈ రోజున ఈ 2 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఏంటి మార్పు ఏమైనా కనపడుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుందండి. ఈ పెన్షన్ అనేది చాలా పేదలకి ఉపయోగపడుతుంది, బాగుంది. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక బటన్ నొక్కి జనాన్ని అంతా ఆగం చేసి సర్వనాశనం చేసి వెళ్ళాడు. రాజధాని అసలు ఎక్కడో తెలియకుండా 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవేమి రానియకుండా అసలు ఏం బాగున్నాడు అన్న? ఒక పరిశ్రమ అనేది ఏదండి, వచ్చిన పరిశ్రమలనే చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆ పరిశ్రమలు అనేది పోగొట్టాడే తప్ప తీసుకురావడం లేదు.
మద్యపానం అన్నారు, మద్యపానం నిషేధం నిషేధం చేయలే. జనాన్ని చంపడం అనేది జరుగుతుంది కానీ ఇది లేదు. మరి ఇళ్ళు ప్రజావేదిక కూల్చారు. ప్రజావేదిక అడ్డం వచ్చింది. ప్రజావేదిక తర్వాత ప్రజల డబ్బుతో కట్టింది ఉపయోగించుకోవాలి కానీ దాన్ని దుర్వినియోగం చేశాడు. మరి జనాన్ని రోడ్ల మీద పడేశాడు. ఎవరన్నా పట్టా భూములు ఇచ్చారో ఆ రాజధానిలో పట్టా భూములు ఇచ్చారు, దేనికి ఇచ్చారో నాలుగు తీసుకుంటానికి కూడా పనికి రాకుండా చేసేసారు. మరి అయినా ఇంత చేసిన ఆయన సరే 11 సీట్లే ప్రజలు ఇచ్చారు అంటే మనం ఏదో మన లోటుపాట్లు ఏ ఉన్నాయని అవి సమీక్షించుకోకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 2 నెలలు అయిపోయింది, ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఎక్కడ లాండ్ ఆర్డర్ లేదు, ఎక్కడికక్కడ గొడవలు, అసలు ఇవన్నీ నమ్ముతారా జనాలు అని చెప్పి? నమ్మరండి. పచ్చి మోసం అండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడే పరమ దుర్మార్గుడు. వాళ్ళ బాబాయిని ఇంతబట్టికి హత్య చేసిన వాళ్ళనే ఇది చేయలేకపోతున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. అనంతబాబు గారు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు. అతన్ని ఏం చేయలేకపోయారు, మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్ని జరుగుతున్నాయి. అవునండి. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా ఏదో జనాలు నేను చెప్తే నమ్ముతారు అని చెప్పి ఆయన మాట్లాడారు. జనం అనేది తిరగబడ్డారు సార్. తిరగబడి ఓటు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమికి ఇచ్చారు. ఆలోచించే చేశారు.